తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ కూడా నాగుల చవితి, నాగుల పంచమి శుభాకాంక్షలు. మనము ఈ నాగుల పంచమి అనేది చాలా ప్రత్యేకమైనది. అలాగే ఇది ఓన్లీ ద్రావిడ ప్రాంతంలో మాత్రమే జరుపుకుంటారు. ఎలా అంటే ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్ర, అలాగే కర్ణాటక. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పప్పు దినుసులు, పత్తి అనే పంటలు పండుతాయి. ఆ పంటల నుంచి వచ్చేటటువంటి కొన్ని రకాల వైరస్, బ్యాక్టీరియాస్ మన శరీరం పైన కొన్ని ఇన్ఫెక్షన్స్ని కలుగజేస్తాయి. అవి ఎలా అంటే కంటికి సంబంధించినవి కావచ్చు, చర్మ వ్యాధులు కావచ్చు. అయితే ఆ కంటికి సంబంధించినటువంటి ఆ చర్మ వ్యాధులు కానీ, కంటికి సంబంధించిన వ్యాధులు కానీ వాటిని పోగొట్టాలంటే మన ఆవు పాలు ఎంతో శ్రేష్టమైనవి మనము చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉంటాం. అయితే ఈ ఇన్ఫెక్షన్ని పోగొట్టేటటువంటి గుణము ఆవు పాలకు ఉంటుంది. అయితే తెలంగాణ ఆడపడుచులందరూ కూడా వాళ్ళ అన్నదమ్ములు కానీ, వాళ్ళ సహోదరులు కానీ అందరూ బాగుండాలని, వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలని ఈ ఆవు పాలతో వాళ్ళ కళ్ళని కడుగుతారు. సో ఆ విధంగా వాళ్ళకు వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్లన్నీ తగ్గిపోతాయి. అవన్నీ కూడా వాళ్ళ ఆ బాధ్యతని ఇప్పుడు మన తెలంగాణ ఆడపడుచులు వాళ్ళ నెత్తిపై వేసుకొని ఇది ఒక పండగ రూపంలో జరుపుకుంటారు. అందరికీ జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మనకు నాగుల పంచమి బోధనలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మనకు ఏదైతే నాగుల పంచమి నాడు మేము మా యొక్క కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏమిటంటే ఆలయంలో ఏదైతే పిఓపి ఉందో చాలా సంవత్సరాల నుంచి ఆ రకంగానే ఉంది. దానికి మా యొక్క గుమ్ముల శంకరెడ్డి అన్నగారు దాతగారు ముందుకొచ్చి తన యొక్క సొంత ఖర్చులతో పిఓపి చేయించినందుకు ఆలయ కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే మాదిరిగా వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ యొక్క సంతాన నాగమ్మ తల్లి ఆశీర్వాదాలు, వారి యొక్క దీవెనలు ఉండాలని మేము మనసా వాచా కర్మన ఇక్కడ ఉన్న గుడికి త్వరలో గేటు కూడా వాళ్ళు చేయిస్తారన్నారు. దానికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.